ఏపీ చిత్తూరు ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. ఉదయం చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్లారు ఎంపీ మిథున్ రెడ్డి. దీంతో రెడ్డప్ప ఇంటిని టీడీపీ నేతలు చుట్టుముట్టారు. రెడ్డప్ప ఇంటికి రాళ్లు రువ్వారు. అటు వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా మోహరించారు. దీంతో పరస్పరం ఇరు వర్గాల వాళ్లు దాడులకు దిగారు. పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని కట్టడి చేసేందుకు పోలీసు బలగాలు మోహరించాయి. ఈ దాడిలో పలువురు నేతలకు గాయాలయ్యాయి. అటు ఎంపీ మిథున్ రెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. మనం వినుకొండలో చూసాము, ఇది వరకు కూడా చూసాము. వినుకొండలో వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఏ విధంగా చంపారో ఈరోజు అందరూ కూడా చూసాము. చాలా దారుణమైన విషయం. అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఇల్లులు కొట్టేయడము, కార్యకర్తల పైన దాడులు చేయడము, వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టించడము, ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా ఒక చెడ్డ ఒరవడిగా ఈరోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్ళీ ఈ ఫ్యాక్షన్ గొడవలు, మళ్ళీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరంగా ఉన్నిందో ఫ్యాక్షన్ గొడవలు, ఇవన్నీ కూడా ఆ విధంగా దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈరోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు. ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చవి చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను. ఏపీ చిత్తూరు ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. ఉదయం చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్లారు ఎంపీ మిథున్ రెడ్డి. దీంతో రెడ్డప్ప ఇంటిని టీడీపీ నేతలు చుట్టుముట్టారు. రెడ్డప్ప ఇంటికి రాళ్లు రువ్వారు. అటు వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా మోహరించారు. దీంతో పరస్పరం ఇరు వర్గాల వాళ్లు దాడులకు దిగారు. పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని కట్టడి చేసేందుకు పోలీసు బలగాలు మోహరించాయి. ఈ దాడిలో పలువురు నేతలకు గాయాలయ్యాయి. అటు ఎంపీ మిథున్ రెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు.